తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రభావం పడింది. కాంట్రాక్టు సంస్థ పిఎన్ఎస్ ఉద్యోగులు నిరసనకు దిగి విధులకు హాజరు కాలేదు. 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ నిరసనకు దిగారు ఉద్యోగులు. తమ సమస్యను వెంటనే టీటీడీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్కీప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. గత 1.5 సంవత్సరంగా ఈ కంపెనీ వచ్చినప్పటి నుంచి సక్రంగా జీతాలు వేయడం లేదు. అడిగితే విజిలెన్స్ వాళ్ళ దగ్గర కొట్టిస్తానే కౌశిక్ ఎఫ్ఎంగా మమ్మల్ని బెదిరించినారు. అది పోగా మళ్ళీ హెల్త్ ఆఫీసర్లకు వెళ్ళినాము. ఎన్నో చోట్ల అధికారులను కలిసినాము. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పినాము. అయినా వాళ్ళను కూడా వీళ్ళు ఈ తేదీలు వేస్తాం ఆ తేదీలు వేస్తాం అనేసి ఇంతవరకు మాకు జీతాలు సక్రంగా వేయడం లేదు. కాబట్టి మేము డ్యూటీలు బహిష్కరించి కొద్దిగా ఇక్కడ వచ్చి బయట కూర్చొని ఉన్నాము. సుమారుగా 300 మంది పనిచేస్తున్నాం. 300 మంది పనిచేస్తా ఉంటే మాకు నెలకి మేము అడుక్కునేట్టుకున్నది అయ్యా జీతాలు అనేసి అన్ని కంపెనీలు వేసినారు. మాకు మాత్రం మేము ఏం చేసినాం? మేము అందరూ పేదవాళ్ళు, మేము మాత్రం ఏం చేసినాం? కాబట్టి మాకు నెలకి కరెక్ట్గా జీతం వేసేట్టుగా స్వీకరించండి. నెలకి 1000 రూపాయలు 2000 500 పట్టేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. అడిగితే ఈయన పెద్ద వచ్చేదేలా ఇక్కడికి 15 మంది సూపరాలు పెట్టేసినారు. 5 మంది చేసే పని 15 మంది సూపరాలు పెట్టుకున్నారు. రోజుకొకరు అడిగితే మాకు తెలుదు, రేపేస్తాం ఎల్లింటికి వేస్తాం అని అట్లా పూస పని చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులకు పిఎన్ఎస్ సంస్థ 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ వారైతే నిరసన చేస్తున్నారు. దీనిపైన టీటీడీ ఏమైనా స్పందిస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, పిఎన్ఎస్ సంస్థకు సంబంధించి 350 మందికి పైగా ఉద్యోగులు తిరుమలలోనే పారిశుద్ధ్య పనుల్లో పనిచేస్తున్నారు. వీరు వివిధ చౌల్ట్రీలతో పాటు ఏదైతే శ్రీవారి దర్శనానికి వెళ్లే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారు. అయితే ఏదైతే పిఎన్ఎస్ సంస్థ గత 2 నెలలుగా వేతనాలు కార్మికులకు చెల్లించలేదంటూ ఈ రోజు వారి విధులను బాయ్కాట్ చేసి నిరసన తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే తిరుమల టీటీడీ నుంచి ప్రతి నెల బిల్లులు తీసుకుంటున్న పిఎన్ఎస్ సంస్థ ఎందుకు వేతనాలు చెల్లించలేదన్న కారణం మీద ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా టీటీడీ అధికారులు ఆ సంస్థ యాజమాన్యాన్ని పిలిపించి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ప్రతి నెల బిల్లులు పెట్టిన వెంటనే ప్రతి నెల చివరాఖరికి బిల్లులు ఏదైతే జీతాలు డ్రా చేస్తున్నారో ఈ నేపథ్యంలో ఎందుకు వీరు కార్మికులకు వేతనాలు చెల్లించలేదన్న దాని మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి యాజమాన్యాన్ని పిలిపించారు. వేతనాలు సరిగా కార్మికులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఉదయం 10 గంటల నుంచి 1 గంట పాటు ఏదైతే ఈ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొని తర్వాత విధుల్లోకి జాయిన్ అయ్యారు. రాధిక, ఈ నిరసనకి సంబంధించి పిఎన్ఎస్ సంస్థ యాజమాన్యం ఏమైనా స్పందించిందా దామోదర్? యాజమాన్యానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే అధికారులు యాజమాన్య ఏదైతే ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగులను పిలిపించి వివరణ అడుగుతున్నారు. ముఖ్యంగా ఎందుకు వేతనాలు చెల్లించలేదు, దీనికి సంబంధించిన కారణాలు ఎందుకు అని అడుగుతున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ తో పాటు ఈఎస్ఐ వీటి వివరాల్లో ఏదైతే వాటిని కట్టడంలో కొంత ఆలస్యమైంది, అందువల్ల వేతనాలు చెల్లించలేదని చెప్పినప్పటికీ ఉద్యోగుల వేతనాల నుంచి ఏదైతే టీటీడీ చెల్లిస్తున్న ఉద్యోగుల వేతనాల్లోనే కొంత మొత్తం మినహాయించుకొని వాటిని ఏదైతే ఈఎస్ఐ గానీ పిఎఫ్ గానీ కట్ చేసుకుంటారో దీంతో పాటు వారి కమిషన్ కూడా ఏదైతే ఆ ఏజెన్సీకి సంబంధించిన కమిషన్ కూడా విద్యార్థుల ఏదైతే ఉద్యోగుల వేతనాల నుంచి తీసుకుంటున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఆలస్యం చేశారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సమస్యను 2-3 రోజుల లోపల పరిష్కారం చేసుకోకపోతే ఖచ్చితంగా మీ యొక్క కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ కూడా టీటీడీ ఉన్నతాధికారులు సంబంధిత యాజమాన్యాన్ని హెచ్చరించినట్టు తెలుస్తోంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.